ప్రాముఖ్యమైన మాట నేను తీసుకొని నా యొక్క వాక్య భాగాన్ని ముగిస్తాను. అందులో 23వ మాట, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను. దాని పై మాట, దాని 3వ లైన్ నుంచి, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం వింటే శ్రేష్టం అంటున్నాడు భక్తుడు? మాట వింటే శ్రేష్టము. ఈ రోజు ఈ మాటలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రం రాజా. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, అద్భుతాలు చేయన దైవమానికి స్తోత్రాలు. శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు, ఏ ఆధారం లేని చోట కార్యము జరిగించగల సర్వ సమర్థుడానికి స్తోత్రాలు. మా ప్రాణాత్మ దేహములతో ప్రభాని సన్నిధిలో లొంగిపోయి ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, నీవే మాతో సూటిగా మాట్లాడండి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కనులను తెరవమని అడుగుచున్నాను ప్రభా. వాక్యమును విత్తుచుండగా ప్రభా, నేను కాదయ్యా, నీవే నాతో మాతో కూడా మాట్లాడండి. నా జీవితంలో ఒప్పుకోవలసినవి, సరిచేయబడవలసినవి, విడిచిపెట్టవలసినవి దయచేసి నాకు తెలియజేసి, వాటి స్థానంలో అవలంబించవలసిన ప్రతి విషయాన్ని దయచేసి నాతో సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడి నీ కృపలో నన్ను నిలబెట్టి నడిపించి మహిమ పొందుమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, సౌలు ఒక చేయకూడనటువంటి ఒక పనిని చేశాడు. చేసి ఏమని చెప్పుకుంటున్నాడంటే, ఏదో తప్పు అయిపోయింది, నన్ను అందరి ముందు ఏమనకుండా సైలెంట్ చేసేదాన్ని అని అంటున్నప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు కదా, సౌలు అసలు దేవుడికి ఏమి ఇష్టం? దేవుడు దేన్ని బట్టి సంతోషపడతాడు? మీరు బలులు అర్పిస్తే దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నారా? లేకపోతే దేవుడికి మీరు ఏదో ఇచ్చేస్తే ఆయన సంతోషపడతారని అనుకుంటున్నారా? లేకపోతే మీరు దేవుడిని ఏదేదో చేసేస్తే సంతోషపడతాడని అనుకుంటున్నారా? ఎంత మాత్రమో కాదు. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా? ఆయన ఆజ్ఞను లేదా ఆయన మాటను ఆలకించినప్పుడే దేవుడు ఏం పడతాడో? సంతోషపడతాడు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈరోజు అనేక మంది దేవుని మాటను పెడచెవిన పెడుతున్నారు. ఈరోజు అనేక మంది దేవుని మాటను ఏం చేస్తున్నారు? అనేక సార్లు దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ మాట నాకు కాదులే అని చెప్పి సరిపెట్టేసుకునే ప్రజలు అనేక మంది మన మధ్యనే ఉన్నారు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నా భక్తి జీవితం వల్ల దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నావేమో, లేకపోతే నా మందిరానికి నేను ఏదో ఇచ్చేస్తున్నాను కదా అని దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నావేమో, లేకపోతే నేను ఎంత అలాగ పరిచయం చేస్తున్నాను కదా దేవుడు సంతోషపడతాడేమో అనుకుంటున్నావేమో. అది నీ అమాయకత్వమే. ఎందుకంటే దేవుడి మాటను వినుటయే శ్రేష్టము. బలులు అర్పించుట శ్రేష్టమా? దేవుడి మాటను వినుటయే శ్రేష్టమా? వినుటయే శ్రేష్టము. బైబిల్లో ఒక భక్తుడు కనబడతాడు. అతని జీవితం ఒక్కసారి కనుక జ్ఞాపకం చేసుకుంటే, చిన్నప్పుడే తల్లిదండ్రులు ఒక బుట్టలో ఒక నదిలో వదిలేశారు. ఎవరో? మోషే. మంచిది. మోషే కనాను దేశానికి వెళ్ళాడా? వెళ్ళదా? పత్తికొండగా అయితే వెళ్ళలేదు. ఓకేనా? మోషే ఎక్కడికి అడుగు పెట్టలేదు? ఆ వాగ్దాన భూమి అయినటువంటి ఎక్కడికి? కనాను దేశానికి అడుగు పెట్టలేదు. ఎందుకు అడుగు పెట్టలేదో తెలుసా? ఎందుకు? చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనం నుంచి అక్కడ చదువుతా ఉంటే, తరువాత మోషే అహరోనుల బండ ఎదుట సమాజమును పోగు
చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములో మీరు తోడుకొని పోరని చెప్పాను. చాలు, అందరూ తల్లి. ఏం చెప్పాడు దేవుడు? అక్కడ ప్రజలందరూ కూడా దాహం 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 అని ఏడుస్తుంటే ప్రజలందరూ ఎవరి మీద తిరుగుబాటు చేశారంటే మోషే మీద. ఎందుకంటే మమ్మల్ని తీసుకొచ్చారు, ఐగుప్తులోనేమో మంచిగా బిస్లరీ వాటర్ దొరికేది మాకు, ఇక్కడేమో ఎడారి దగ్గర తీసుకొచ్చారు, ఒక్క నీళ్ళు పొట్టు కూడా లేదు మాకు తాగడానికి, అక్కడే బోల్డంత ఉండేది ఫెసిలిటీస్, అక్కడే బోల్డంత బాగుండేది అని చెప్పి ఎవరి మీద తిరుగుబాటు చేశారు? మోషే మీద. ఇంకా మోషే ఇసుకుపోయి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ప్రజలు ఎలాగంటున్నారు, ఏం చేయమంటావు అని అన్నప్పుడు దేవుడు మాట చెప్పాడు. ఏంటంటే, ఒక బండ ఉంది కదా, ఆ బండ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు? ఏం చెప్పమన్నాడు? చెప్పాలి. కర్రతో కొట్టమన్నాడా? బండ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇమ్మని మాట్లాడమన్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? నీళ్ళు ఇమ్మని మాట్లాడమన్నాడు. కానీ ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? బయటకు వచ్చి మాట్లాడకూడని మాటలు కొన్ని మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, ఆ సర్వ సమాజము ముందు నుంచొని దేవుడు చెప్పిన మాట కాకుండా తన సొంత మాటను అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తనకున్న కోపాన్ని బట్టి ఇశ్రాయేలీయుల ప్రజలను ఏమంటున్నాడంటే ద్రోహులారా. ఏమంటున్నాడు? మొట్టమొదటి తప్పు. రెండవది ఏం చెప్తున్నాడో చూడండి. అక్కడ ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. అక్కడ ఇంకో మాట, మేము అన్న పదాన్ని జ్ఞాపకం చేసుకోండి. మేము ఈ బండలో నుండి నీళ్లు మీ కొరకు. నిజానికి చెప్పండి, మోషే అహరోను రప్పించిందా? బండలో నుండి నీళ్ళు ఆమె రప్పించిందా? దేవుడు రప్పించిందా? అంటే వీరు ఏం కనబరుచుకుంటున్నారు? అక్కడ మేమే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మేమే. ఎంత కష్టం వచ్చింది కనుక దీన్ని తీర్చేది కూడా మేమే. మీరందరూ వేస్ట్ గాళ్ళు. ఎప్పుడు చూసినా దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కానీ మీరు దేవుడు సనుకుంటున్నారు, మీరు ద్రోహులు అని చెప్పి దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా మోషే అహరోనులు అక్కడ ఉపయోగించారు. రెండోది ఏమంటున్నారు? వాళ్ళేదో నీళ్లు తీసుకొస్తున్నట్లుగా మేము నీ కొరకు నీళ్లు తీసుకురావాలా అంటున్నారు. మూడో తప్పు ఏంటో తెలుసా? బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? చెప్పాలి. ఏం చేశారమ్మా? కొట్టారా? మాట్లాడారా? కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయా? వచ్చినాయి. నీళ్ళు వచ్చినాయి. అంటే అక్కడ మోషే జీవితంలో ఎన్ని తప్పులు కనపడుతున్నాయి? 3 తప్పులు. ఇది దేని వల్ల? దేనివల్ల? మాట వినక పోవడం. ఒకసారి ఆలోచించండి. మోషే ఎక్కడైనా దేవుని యందు తిరుగుబాటు చేశాడా? చెప్పాలి. నిజానికి చాలా కష్టమైన పరిచర్య అది. ఒక సంఘాన్ని నడిపించడమే చాలా కష్టం. ఎందుకంటే అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన ప్రజలు ఉంటారు సంఘంలో. ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా వ్యక్తులను సంతోషపరచలేడు. ఏం చేయలేడు? ఎందుకు? నాదొక మైండ్ సెట్ ఉంటుంది, ఇంకొక మైండ్ సెట్ ఉంటుంది.
ఇలాగ ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక తండ్రి కొడుకు ఒక గాడిదని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? గాడిద తీసుకెళ్తూ నడిపించుకొని ఇద్దరు నడుచుకుని వెళ్తున్నారు. ఒకడు ఎదురయ్యి అరే మీకు ఏమైనా గుర్తుందా, గాడిదని నడిపించవు, ఇద్దరులో ఎవరో ఎక్కచ్చు కదా అన్నాడు. మంచి ఆలోచన రోయ్ అని చెప్పి పాపం కొడుకు అన్నాడు తండ్రితో, నాన్న నేను కాదు నువ్వే ఇంకో పెద్దోడు కదా అండి. సరేరా అయితే అని చెప్పి తండ్రి ఎక్కాడు. ఇంకొద్ది దూరం వెళ్ళాడు. వెళ్ళే లోపలికి అక్కడ ఇంకోటి ఎదురయ్యి అంటున్నాడు కదా, నీకేమన్నా గుర్తుందా, ఎద్దులా ఉన్నావు గాడిద ఎక్కుతావా, చిన్నపిల్లలు నడిపిస్తూ చ అని చెప్తే, అది కూడా నిజమే కదరా, నేను నడుస్తాను, నువ్వు గాడి చిన్నపిల్లడు కదా అంటే, పాపం అది కూడా వాస్తవమే అని చెప్పి ఏం చేశాడు, చిన్నపిల్లడు గాడి ఎక్కించుకొని వెళ్తున్న తర్వాత మళ్ళీ ఇంకొద్దికి దూరం వెళ్తే ఇంకోటి వచ్చి అంటున్నాడంట, ఏమని, బుద్ధి లేదా, గాడి మీద ఎక్కెళ్తారా, నడిచి వెళ్ళలేరా మీరు, చెప్పండి వీళ్ళిద్దరు ఏమనాలి వీళ్ళిద్దరు అంటే. ఒక మనిషి ఎప్పుడు కూడా ఏం చేయలేడు, ఒక వ్యక్తిని సంతోషపరచలేడు, కానీ ఒక వ్యక్తి దేవుడిని మాత్రమే సంతోషపరచగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనుషుల ఆలోచనలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి, కానీ దేవుని ఆలోచన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నది. మోషే కూడా తన జీవితంలో దేవుడి మీద ఎప్పుడు సనుగుకోలేదు. ఈ దేవుడు ఎందుకు ఇలా చేసావని తను ఎప్పుడూ అనుకోలేదు. మరి అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప ప్రవక్త ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు? దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పిన ఆజ్ఞ పాటించలేదు. పాపం తర్వాత మోషే ఏం చెయ్యాలి, దేవుడు మాట చెప్పాడు, అబ్బాయి ఎందరన్నా వెళ్తారేమో కానీ ఈ ఇద్దరు మాత్రం వెళ్ళరని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ మోషే ఏం చేయాలి చెప్పాలి. ముందు నడిపించినట్టే ప్రజలను నడిపిస్తాడా, లేకపోతే నేను వెళ్ళడానికి నన్ను ఎందుకు ఇంకా నేను నడిపించలే అని అనుకుంటాడా? మనమైతే చెప్పండి అమ్మా, మనమైతే ఏం చేస్తాం, ముందంటే ఏదో అప్పదని నడిపించాను, ఇప్పుడు ఏం రాదంటున్నారు, ఇంకెందుకు నడిపించాలి, నేను నడిపించను అని చెప్పి అనుకోలేదు. నడిపించి ఆఖరు మాట అంటున్నాడు, ఏంటో తెలుసా, అయ్యా దయచేసి నన్ను కనానికి తీసుకెళ్ళచ్చు కదా అంటే, దేవుడు అంటాడు ఇంకెప్పుడు ఆ మాట నువ్వు, అక్కడ మాట రాయబడి ఉంటుంది ద్వితీయోపదేశకాండంలో, ఏమంటో తెలుసా, దేవుణ్ణి అతడు మిక్కిలి ఏం చేశాడు, బ్రతిమాలుకొని ఉంటుంది 3వ అధ్యాయంలో. తీకట్లే అమ్మా, అక్కడ ఏమని రాయకుండా తెలుసా, మోషే దేవుణ్ణి మిక్కిలి బ్రతిమాలుకొని చేసింది ఒక తప్పే, ఏంటి, మాట వినకపోవడమే చేసిన తప్పు. కానీ ఆ మాట వినకపోయిన కారణాన్ని బట్టి అతడు ఏం కోల్పోయాడు చెప్పాలి, ఏం కోల్పోయాడు, ఆ వాగ్దాన భూమిని వెళ్ళలేకపోయాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా అనుసరించాడు, కానీ ఒక ఆజ్ఞలో తప్పిపోయాడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎక్కడికి వెళ్తాడు? దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా ఒక వ్యక్తి అనుసరించాడు, కానీ ఒక్క ఆజ్ఞలో తప్పిపోయాడు. ఇప్పుడు చెప్పండి, అతను ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడా? 9 బాగానే పాస్ అయ్యాడు కదా, 9 కూడా చేశాడు కదా, మరి ఎందుకు ఒక దాంట్లోనే దేవుడు? అలాగే ఒక యవనస్తుడు కూడా కనబడతాడు మనకు బైబిల్లో. నేను నిష్ట జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆజ్ఞలు ఉన్నాయి కదా, నీకు తెలుసు కదా, ఆ ఆజ్ఞలన్నీ పాటించాలి బాబు అంటే, అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి నేను పాటిస్తానే ఉన్నాను. అలాగా అయితే నీలో అనగలరి మాట, నాలో ఒకటి కొదువు ఉంది అనగలరా మాట, ఒప్పుకోగలరా మీరు ఎవరైనా నాలో ఒక కొదువు ఉందని ఆలోచించాలి. ఎందుకంటే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వంతా బాగానే చేస్తున్నావు కదా, నీ ధనాన్ని వేరేకి ఇచ్చి నన్ను వెంబడించు. చెప్పండి, 10 ఆజ్ఞలు పాటించాడు, కానీ ఏ ఆజ్ఞ పాటించలేదు
చెప్పండి, ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు? అంటే దీని అర్థం ఏంటంటే, మన జీవితం ఎంత గొప్పగా ఉన్నా కానీ, మన జీవితం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కానీ, దేవుని మాటకు మనం ఏం చూపించాలో తెలుసా? విధేయత చూపించాలి. ఆ విధేయత ఎప్పుడైతే చూపిస్తామో, ప్రపంచంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం మనం విడిచిపెట్టడు. అనేక మంది ఏం చేస్తారంటే, దేవునిని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమిస్తారు. ఏం చేస్తారు? లోకాన్ని ప్రేమిస్తారు. లోకంలో నాకు ఏదో దొరుకుతుంది కదా అని చెప్పి లోకాన్ని ప్రేమిస్తారు. కానీ లోకంలో ఏమీ కూడా దొరకదు. లోకము దాని ఆశలు అన్నీ గతించిపోతున్నాం. ఈరోజు అనేక మంది దేవుడి మాటను వినడానికి అయిష్టం చూపిస్తారు. ముఖ్యంగా ఎవరో తెలుసా? క్రైస్తవులే. బైబిల్లో ఒక గుంపు కనబడుతుంది. బైబిల్లో ఆ గుంపుని చూసినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? ఎంతో సంతోషపడ్డాడు. ఉదాహరణకి ఒక స్కూల్ అందరి జాగ్రత్త ఆలోచిస్తున్నారు. అర్థమవుతుందన్నమాట. అర్థమవుతుందండి. ఒక స్కూల్ ఉంది. అందులో బాగా చదివేవారు ఉంటారు, బాగా చదవని వారు కూడా ఉంటారు. ఇప్పుడు బాగా చదవలేనటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలి అంటే ఎవరిని చూపిస్తారు? చదివేవాడినే చూపిస్తారు. చూపించి ఏమంటారు? రే, ఆడిని చూసుకుని తెచ్చుకో, ఆడు ఎంత బాగున్నాడు, ఎంత బాగా చదువుతున్నాడు అని ఏం చేస్తారో వాడికి బుద్ధి చెప్తారు. అలాగే ఒక ప్రజలని, ఒక జనాంగాన్ని చూపించి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడు బుద్ధి చెప్పాడు ఒక చోట. చూద్దాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. రెండవ అధ్యాయం నుంచి చదువుదాం. నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమును ఇమ్మని సెలవీయగా నేను చాలండి. ఇర్మియాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా, నా ప్రజలు నా మాట అస్సలు ఆలకించట్లా. గనుక నువ్వేం చేస్తావంటే, రేకాబీలు అనబడేటువంటి వారు ఒకరు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్తావంటే, వారిని మందిరంలోనికి, ఆ పక్కనున్న గదులలోనికి తీసుకెళ్ళి వారికి త్రాగడానికి ఏమన్నాడు? ఫ్రూట్ జ్యూస్ ఇమ్మన్నాడా? ఏమన్నాడు? ద్రాక్షారసమును ఇమ్మన్నాడు. ఇర్మియా వైపు నుంచి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఏమని? గట్టిగా చెప్పండి అమ్మా. రేకాబీల్ని ద్రాక్షారసం తాగించమని వారి ఎదుట ఇమ్మని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు కదా. ఇర్మియా ఏమనాలి? మీరైతే ఏమంటారు? ఉదాహరణకి మా మ్యాథ్స్ అని వచ్చి ఒక చేసా తీసుకొచ్చారు. ఏంటి? చేసా తీసుకొచ్చి ఇదిగో మీ అందరూ తాగండి అని చెప్పి ఓపెన్ చేసి ఇచ్చారు. మీరు ఏమంటారు? చెప్పాలి. ఏమంటారు? కాదు, ఏమంటారు అంటున్నా, చెప్పాలి. ఏమంటారు? దేంటి పాస్టర్ గారు అయ్యుండి మీరు మాకు
తాగడానికి ఇస్తున్నారేంటి అని చెప్పి అంటారా అనరా? అంటారా? ఇక్కడ 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 దేవుడే ఈ మాట అంటున్నాడు. ఏమని? రాక్షసు. ఇప్పుడు ఇది ఏమన్నా చెప్పాలి, దేవునికి ప్రభువా నన్ను సేవకు పిలిచింది ఎందుకేనా? ఒకరిని పాడు చేయడానికి నన్ను సేవకు పిలిచావు, లేకపోతే వాళ్ళు ఏదో బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ తాగుడానేటువంటి దాన్ని ఎందుకు ఎత్తున్నావో, నేను అందుకనే పని చేస్తానా, నేను అందుకనే ఉపయోగపడతానా, నీకు అందుకనే నేను ఉపయోగపడతాను ఈ టైంలో అని చెప్పి అనాలే. కానీ ఇర్మియా ఏం చేశాడో తెలుసా? వారందరినీ కూడా ఆ మందిరము దగ్గరికి తీసుకొచ్చి వారికి ఏమి ఇచ్చాడో తెలుసా? తాగడానికి. నిజానికి మీరు నేను ఇస్తామా? ఎందుకేమో దేవుడు చెప్పినా ఇస్తామా? ఇవ్వా? దేవుడు చెప్తే ఇస్తారా? ఎవరా? నిజంగానా? మీతో దేవుడు అనేక మందితో మందిరానికి పలానాది ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు ఇప్పుడు చెప్పండి. దొరికేస్తారు ఎక్కడ దొంగలు ఇచ్చారా? అదంతా ఆలోచన అని చెప్పి పక్క తోసేస్తారు. ఇర్మియా దేవుని మాట ఏం చూపించాడో తెలుసా? ఏం చూపించాడు? విధేయత. ఎదురు మాట్లాడలేదు. ఎవరో? ఇర్మియా. దేంటి ప్రభువా, నేను మాత్రం ప్రవక్తన కాదా, నేను మాత్రం ఇలాంటి పనులు చెయ్యాలా అని చెప్పి దేవుని యందు ఇర్మియా తిరగబడలేదు. ఏం చూపించాడు తెలుసా? విధేయత చూపించాడు. విధేయత ఎప్పుడైతే చూపిస్తామో ఆ విధేయత మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? విశ్వాసంలోనికి నడిపిస్తుంది. ఒకరోజు నాది 3 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు మా చర్చ్లో యూత్ కూడా నాతో పాటు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆ యొక్క 2వ రోజు ప్రార్థన చేస్తూ, తమ్ముడు మనం ఎలా కాదు, మన రక్త సంబంధులు ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ బయటికి వెళ్ళిన వెంటనే మీరు ఏం చేస్తారో తెలుసా? ఎవరైతే మీ రక్త సంబంధులు ఉన్నారో వారందరికీ కూడా సువార్త చెప్పండి. వారు వింటారు లేకపోతే వినరు అని చెప్పడం బాధ్యత కనుక చెప్పు అన్నప్పుడు పాపం వారు విని ఏం చేశారంటే, లొల్ల అనేటువంటి ఊర్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ జీవితం మారుతుంది అని. కానీ ఆవిడ ఏమంటే, నమ్ముకుంటానులే అయినా మా కోళ్ళు అంతమంది ఉన్నారు, నేను నమ్ముకోవడం ఎందుకు, పర్లేదు అది ఇదని చెప్పి తోసేసేది. కానీ ఒకానొక రోజున నమ్ముకోవాల్సిన అవసరం వచ్చింది. ఆవిడకి ఏమంటే, ఆ యొక్క ఊపిరితిత్తులన్నీ కూడా మొత్తం పాడైపోతే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆ డాక్టర్లు ఏమన్నారంటే, 6 నెలల నుంచి బతుకుతో, ఒకవేళ బ్రతికినా 15 లక్షలు ఖర్చు అవుతుంది, ఒకవేళ వచ్చేలాగా ఉంటే 15 లక్షలు పట్టుకొని రండి లేదా రావట్లేదు. అప్పటిదాకా ఆమె ఏమీ తింటలేదు, మంచానికే పరిమితం అయిపోయింది. దేవుని ప్రణాళిక చూడండి. కరెక్ట్గా అదే రోజు 3వ రోజు ఉపవాస ప్రార్థన అయిపోయింది. మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచే ఫోన్ వచ్చిన తర్వాత ప్రార్థన చేయడానికి రమ్మంటున్నారు అని చెప్తే మేము ముగ్గురం కూడా వెళ్ళాం ప్రార్థన చేయడానికి. అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి, అమ్మ ప్రభువుని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని చెప్పి కొన్ని సువార్త సంబంధమైన మాటలు ఆమెతో మాట్లాడితే, అయ్యా నేను ప్రభువుని నమ్ముకుంటాను అని పక్కకు చూపించి గోడ చూపించింది. ఇప్పుడు గోడ మీద ఏముంటాయి చెప్పాలి? ఏముంటాయి? వాళ్ళు ఎవరప్పటిదాకా ఏముంటాయి? ఇప్పుడు చెప్పండి. గోడకి తెరలా తీసింది, లోపల అయ్యి ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ తీసేయాలంటావా? అమ్మా ఇప్పుడేమీ మీరు తీయద్దు, నేను చెప్తే తీయడం కాదు, మీ అంతటా మీరే తీసే రోజు కూడా వస్తుంది. నేను చెప్తే తీయడం కాదు, నేను చెప్తే తీసేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి తగిలిస్తారు. నేను చెప్పను, మీ అంతటా మీరే తీసేస్తారు. ప్రార్థన చేయండి, దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు అన్నప్పుడు
ఆమె విశ్వాసం నుంచి ప్రార్థించిందండి. విశ్వాసం నుంచి ప్రార్థించిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి, బాబు ఇప్పటిదాకా నేను ఆ యొక్క గింజి నీళ్లు మాత్రమే తాగేదాన్ని, కానీ ఈరోజు 4 ఇడ్లీ తిన్నానమ్మా అని చెప్పి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మేము తిరిగి మళ్ళీ 2వ వారం వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు ఒక్క ఫోటో నాకు కనబడలేదంట. ఒక్క ఫోటో కూడా నాకు కూడా కనబడలేదు. ఆ ఫోటోలన్నీ ఏమైంది అమ్మ అంటే, ఎందుకండి తీసండి కూడా సిరీసేనండి అమ్మ. చెప్పండి, నేను చెప్పానా? ఎవరు ఆమెతో చెప్పారు? ఇప్పుడు చూడండి, ఆమె దేవుని మాట యందు ఏం చూపించింది కనుక ఆమె బ్రతికింది. ఈ రోజు కూడా నేటిగా ఆమె ఎలా ఉందో తెలుసా? సజీవురాలుగా ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఆమెకి ఎంత సేవ్ అయింది? ఎంత 15 లక్షలు పట్టుకెళ్ళిన గ్యారంటీ లేదన్నారో, తిరిగి వస్తుందో తెలియదు ముసలావిడి. అలాంటిది ఆవిడకి ఈరోజు ఎంత సేవ్ అయింది? 15 లక్షలు సేవ్ అయింది. పరిపూర్ణ ఆరోగ్యం వచ్చింది. ఆమెకి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా జరగడానికి కారణం ఏంటో చెప్పాలి. ఏంటి? దేవుని మాటకు విధేయత చూపించడమే. కానీ ఈరోజు అనేక మంది దేవుని మాటకి ఏం చూపించలేదు తెలుసా? విధేయత చూపించలేదు. దేవుడు ఎంతగానో బాధపడతాడు మనం చూసి. దేవుని మాటకు విధేయత చూపించగలిగితే మన జీవితాలన్నీ మార్చబడతాయి, మన జీవితాలు కట్టబడతాయి. నువ్వు దేవుని మాట వినడం వలన నీకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? చెప్పాలి. మరి మనకేం ఉపయోగం తెలుసు. మనది ఎలాంటి భక్తి అంటేనండి బాబు, దెయ్యాల భక్తి. ఎలాంటి భక్తి? ఎందుకో తెలుసా? దెయ్యానికి దేవుడు ఎవరో తెలుసా? తెలీదా? నమ్ముతుందా? దేవుని స్తుతిస్తుందా? తెలుసు కదా. మన కూడా అంతే. దేవుడు ఎవరో తెలుసు, ఏం చేస్తే కార్యాలు జరుగుతాయో తెలుసు, ఎక్కడికి వెళ్తే పని అవుతుందో తెలుసు. అయినా కానీ అల్లమ్మ అంటే ఆయన మాటకి ఏం చూపించాం తెలుసా? ఇదే చూపించాం. ఎందుకంటే మన దేవుడే కదా. ఏంటి? మన దేవుడే కదా, ఎప్పుడైనా కరుణించేస్తాడు. ఈరోజు మనమే మారాలండి, మనమే మారాలి. ఎందుకంటే దేవుని దగ్గర దేవుని ప్రజలే దేవుని మాటను వినకపోతే ఆయన ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. మీ సొంత పిల్లలు మీ మాట వింటలేదు అనుకో, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? చాలా బాధ. ఎవరితోనే చెప్పుకోబుద్ది అక్క. చెప్పాలి. తల్లులు ఉన్నారు చాలా మంది ఇక్కడ. పిల్లలు కనుక వాళ్ళ మాట వినలేదనుకో, తల్లిదండ్రులకి ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ మాట కనుక కొట్టేశారనుకో, తల తీసేసినంత పని అయిపోద్ది. మరి అలాంటిదప్పుడు దేవునికి ఎలా ఉంటుంది? మందిరం ఎన్నింటికి స్టార్ట్ చెప్పండి? ప్రార్థన ఎన్నింటికి స్టార్ట్? ఎన్నింటికి వచ్చారు మీరు? ఎన్నింటికి వచ్చారండి? ఎంతగానేమో దేవుని మాట అంటే మనకి కదా. ఆలోచించాలి. మందిరం ఎక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదు కదా, లేటుగా వస్తారు అంతేనా? ఆలోచించాలి. నా మందిరమునకు, దేవుని మందిరమునకు వెళ్ళదు మన జనులు నాతో అన్నప్పుడు నాకు ఏం కలిగిందో తెలుసా? వాక్యం తెలిసిన మనకి అయినా కానీ అలా నిజంగా మీరు మారాలి. ఉద్యోగం ఎవరికి కావాలి? ఉద్యోగం ఎవరికి కావాలి? మనకే కావాలి, నాకే కావాలన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా అలాగా దేవుని మాటకి ఏం చూపించాడు తెలుసా? విధేయత చూపించాడు. విధేయత చూపించి దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసి వాళ్ళందరినీ కూడా ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎక్కడికి?
మందిరంలో కాదు, మందిరం పక్కన ఉన్నటువంటి గదుల్లోనికి తీసుకొచ్చి వాళ్ళకి ఏమిస్తున్నాడు? తాగడానికి ద్రాక్షారసం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ రేకాబీలు అనేటువంటి వారి స్పందన ఎలా ఉందో చూద్దాం. వారు వచనం చెప్పండి అమ్మా, అందరూ చూస్తారు. 6వ వచనం నుంచి, వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను, కనుక మేము ద్రాక్షారసమును తాగము. ఏమంటున్నారా రేకాబీలు? ఏమంటున్నారు? తాగము అంటున్నారు. ఎవరితో? చిన్నోడు ఇర్మియా. మీకు గనక నిజంగా చెప్తున్నానండి, పిఎం మోడీ వచ్చి మీకు అంత డబ్బు ఇస్తాను, దేవుడిని వదిలేండి అన్నారు. ఎంతమంది వదిలేసే వాళ్ళు? ఎంతమంది? నాకు చెప్పక్కర్లేదు, బయటికి మీ మనసులో మీకు అర్థమైపోద్ది. ఈ పాటికి ఒక ఉన్నతమైన వాటి కోసం దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం మనం. ఏదైనా లబ్ధి కలుగుతుంది అనుకో, దేవుడి మందిరాన్ని మానేస్తాం. ఆ రోజు దేవుని యందు ఏదైనా కలుగుతుంది అనుకోండి, దేవుడి మందిరాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి వెళ్ళిపోతాం అమ్మా. ఆలోచించండి ఒకసారి. మీ ముందు అనేక తరుణాల్లో దేవుడు పరీక్షించడానికి కొన్ని అవకాశాలు పెడతాడు. అదే టైంలో పెళ్లి వస్తుంది, ఆదివారం. అదే టైంలో మందిరం సమయం. ఎక్కడికి వెళ్తారు మీరు? పెళ్లికి వెళ్తారా? మందిరానికి వస్తారా? మీకే అటువంటి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? పెళ్లికి వెళ్తారా? మందిరానికి వెళ్తారా? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి ఈ మాట. నేను పెళ్లికి కాకుండా మందిరానికి వెళ్తానని. అనేక మంది దేవుని నమ్మేస్తున్నారు. అనేక మంది నమ్మేస్తున్నారు. దేనికో తెలుసా? డబ్బు గురించి. పలానా చోట ఏదో ఇస్తారంటే ఆ రోజు మందిరం మానేసి, ప్రార్థన మానేసి వెళ్ళిపోతాం మనం. దేవుడిని విడిచిపెట్టి ఆ టైంలో దేవుడు ఏం చేయగలడు చెప్పండి? నేను రోజు దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? బయట నేను అంటలేదు, దేవుని ప్రజలే. ఏదైనా ఒక తప్పు చేయడానికి నీకు అవకాశం దొరికినప్పుడు ఆ తప్పు చేస్తున్నావే కానీ దేవుడు దీన్ని చూస్తా, దేవుడు నేను చేయలే ప్రతి దాన్ని కూడా చూస్తున్నాడని భయపడేది ఎంతమంది రోజు? ఆలోచించాలి. సాతాను కూడా రండి కరెక్ట్గా మందిరానికి వెళ్ళే టైంలోనే మా ఇద్దరు చుట్టాలు ఊడిపడిపోతారు అంతే. నేను ఎన్నటికీ మేరను అనబడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? అన్యుల గురించి చెప్పట్లేదు, నేను నీ గురించే చెప్తున్నా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకా మాట్లాడతాడు. ఏంటో తెలుసా? అక్కడ ఒక లిస్ట్ చెప్తాడు. ఎవరు? రేఖ ఉండకూడదు. కానీ ఈరోజు అనేక మంది అవే ఆశలతో బ్రతుకుతున్నారు. అది ఏ ఆశలో తెలుసా? లోకపు ఆశలు. లోకపు ఆశలతో ఈరోజు అనేక మంది బ్రతుకుతున్నారు. ఈరోజు అనేక మంది బ్రతుకుతున్నారు. రెండోది ఏమన్నాడు? విత్తనములు. విత్తనం అంటే ఏంటో తెలుసా? కోరికలు. ఏంటి? ఎంతమంది కోరికలు లేవు చెప్పండి ఇక్కడ? లేవా? ఎవరికైనా చాలా కోరికలు ఉంటాయని అందరికీ. మంచి ఇల్లు ఉండాలి, ఇంట్లో మంచి వంటగది పెద్దది ఉండాలి, ఉన్నాయా? అందరికీ ఉంటాయి ఆశలు. కానీ ఏమంటున్నాడు తెలుసా? మీకు ఆశలు ఏమన్నా? మూడోది ఏంటి? ద్రాక్ష తోట. అంటే ఏంటో తెలుసా? లోకం అనే మత్తు మీకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటున్నాడో తెలుసా? తర్వాత మాట చదవడం మీకు అర్థమవుతుంది. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ
గుడారములలోనే నివసింపవలెను. ఇక్కడ బ్రతికే కాలం మీరు ఎలా బ్రతకాలో తెలుసా? ఒక పరవాసి. చెప్పండి, పరవాసి అంటే అర్థం ఏంటి? అంటే పరవాసి అంటే పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు. ఏ నాటికైనా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి, నిత్యత్వంలోనికి. నిత్యత్వం అంటే పాపం పరలోకం అనుకుంటున్నారా? నరకం కూడా నిత్యత్వమే. అర్థమైందండి? చాలా మంది స్మారక కూడికలు అంటారు, మనం ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఆయన మన మధ్యలో లేదు కానీ ఆయన నిత్యత్వంలో ఉన్నారు, మేము అందరూ నమ్ముతున్నాం అంటారు. నిత్యత్వం అంటే ఏ నిత్యత్వం చెప్పరు. పరలోకం నరకం అనేది రెండు నిత్యత్వాలే. అక్కడ వెళ్ళినా కానీ ఉండాల్సిందే, ఇక్కడ వెళ్ళినా ఉండాల్సిందే అని చెప్పరు. కానీ ఏమంటున్నాడో తెలుసా? మీరు బ్రతుకు ప్రతి దినం కూడా ఈ లోకములో మీది కాదు, ఈ లోక ఆశలు మీకు ఉండకుండా, ఇక్కడ బ్రతికిన ప్రతి దినం కూడా ఈ నేల నాకు శాశ్వతం కాదు, నాకు శాశ్వతమైంది అక్కడే ఉందన్నట్టుగా మీరు బ్రతకాలే. అది దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఇదే లోకం, ఇదే జీవితం, ఇక్కడే బ్రతుకు, ఇక్కడే సంపాదన, మన జీవితం అంతా ఇక్కడే ఉండాలన్నట్లుగా బ్రతుకుతాం మనం. కానీ దేవుడు అది చెప్పట్లేదు. వాళ్ళతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. ఇంకా లోకపు ఆశలు ఇంకా నీళ్ళు చచ్చిపోలేదేమో, లోకపు కోరికలు నీళ్ళు ఇంకా అంతమైపోలేదేమో. దయచేసి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? ఒక పరవాసి వలె. అంటే నా స్వాస్థ్యం ఎక్కడ కాదు కానీ నా స్వాస్థ్యం ఎక్కడ? ఎక్కడ? పరలోకం. సువార్తకి వెళ్ళినప్పుడు అందరూ అంటారు, ఎందుకు అంతంత ఖర్చు పెడతావు, ఎందుకు అంతంత ఖర్చు పెడతావు, మీకు సొంత ఇల్లు కూడా లేదు కదా అంటే ఏమంటాను తెలుసా నేను? మన స్వాస్థ్యం ఎక్కడ కాదు, ఎక్కడ నువ్వు దేవుని కోసం ఎంతైతే ఖర్చు పెడతావో అక్కడ నీకేముంటుంది చెప్పాలి? దాచిపడి ఉంటుంది. పాపం ఎలాగే మీకులా ఒక ఆయన ఏమనుకున్నాడంటే, ఒక పాస్టర్ గారు ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన బాగా డబ్బున్న వ్యక్తి, ఎంత డబ్బు ఉన్నదంటే అతనికే తెలియదు. ఆ పాస్టర్ గారిని మేడ మీదకి తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో మీకు కంటికి కనబడేంత వరకు ఎంత దూరం అయిందో అంత పొలం కూడా మందే అని చెప్పాడు. ఇటువైపు తిప్పాడు, ఈ కంటికి ఎంత దూరం వరకు పొలం ఉందో అదంతా మందే. వెనక చూపించాడు, వెనక కూడా మందే. ఇటువైపు చూపించి ఇటువైపు కూడా మందే. అంటే పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా మీకు పొలం అన్ని చోట్ల ఉంది కానీ నాకు తెలిసి ఒక చోట ఉండదేమో అంటున్నాడు. ఎక్కడా? ఎక్కడా? ఇంక మనోడికి తడబట్టేసుకుంది, అయ్యి బాబు ఎంత ఖర్చు అయినా పర్లేదు కొనేలు వచ్చింది అని చెప్పి ప్రార్థన చేసేస్తున్నా డైలీ. ప్రభువా దయచేసి 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 అక్కడ కూడా నాకు కావాలి, ఈస్ట్ ఫేస్ కావాలి నాకు అని చెప్పి మొత్తం ప్రార్థన చేసేస్తున్నాడు. ప్రార్థన చేసేస్తుంటే ఇప్పుడు నాకు కొనాలంటే నాకు ఏం కావాలి? అక్కడ కూడా కావాలి అనుకుంటున్నాడు. అనుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమే, బాబు ఏంటి అన్నప్పుడు, ప్రభువా నాకు అక్కడ సైట్ కావాలి, నాకు వచ్చేంతైనా పర్లేదు అని చెప్పి నేను వచ్చేటప్పుడు ఒక్క సూట్ కేసు తెచ్చుకోవడానికి నాకు పర్మిషన్ కావాలి. ఏంటి? సూట్ కేసు. దేవుడికి తెలియదా ఏ ఉద్దేశంతో అన్నాడో? తెలుసు. తెలిసి సరే అన్నాడు. మొత్తం మీద కళ్ళ నుంచి లేచి ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాడు. బోల్డ్ అంత డబ్బు అయిపోయింది. సూట్ కేసులో పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి? చిన్నగా మార్చాలి. అంటే బంగారం కొంటే వెళ్ళిపోద్ది కదా, బంగారంగా అంత డబ్బు అవుతుంది. దానికి ఏం చేసాడంటే ఆ డబ్బులో సగాన్ని ఏం చేసాడంటే బంగారం కింద మార్చాడు. బంగారం కూడా సూట్ కేసు కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు. అది ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇలా కాదు కానీ వజ్రాలు కొనేంత గొడవ ఎంత ఉంటే జోబులు వేసి వెళ్ళి బ్యాగ్ కూడా అవసరం ఉన్నది చెప్పి వజ్రాల కింద మార్చాడు. మొత్తం మీద సూట్ కేసు ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాడు. ప్రభావ వచ్చేస్తున్నా తీసుకెళ్ళి పర్జెంట్ కానీ తీసుకెళ్ళిపోయాడు. ఈ పరలోకం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవదూతలు ఆపి ఏంటి సూట్ కేసు లోపలికి ఎలా లేదు అని చెప్తే, మీరు ఎలాగంటారు నాకు ముందే తెలుసు, అందుకే దేవుడి దగ్గర తీసుకున్నాను నేను అని చెప్తే, ఇంటికి ఏమున్నాయి లోపల అని చెప్తే, లోపల ఓపెన్ చేసి చూస్తే ఏమున్నాయి? వజ్రాలు
బంగారం కదా. ఒక పిచ్చోడని చెప్పి గేట్ ఓపెన్ చేసి చూస్తే లోపడంతా ఏముంది? బంగారపు రోడ్లే. అంటే ఎక్కడ నువ్వు సంపాదించింది ఏం చేయలేవు. నువ్వు ఇక్కడ గొప్ప అనుకుంటుంది అక్కడ ఏంటో తెలుసా? కాలుతో తొక్కేది. అంటే చెప్పండి, ఇప్పుడు మనిషి దేన్ని వదిలేసుకుంటున్నాడు తెలుసా? విలువైన దాన్ని వదిలేసుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది అదే ఆశలతో జీవిస్తున్నారు. రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా లోకపు ఆశలు ఉన్నాయేమో, ఇంకా సంపాదిద్దామని ఉందేమో, ఇంకా ఏదో కూడబెడదామని నీకు ఉందేమో. ఈ లోకంలో బ్రతికేటప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? పరవాసి వెళ్ళి బ్రతకాలి. ఎక్కడ బ్రతకాలో కూడా చెప్తున్నాడు. ఎక్కడంట? మీరు బ్రతుకు దినములన్నీయో గుడారాలు. ఎన్ని రకాల గుడారాలు ఉన్నాయి తెలుసా? 2 రకాల గుడారాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? ఒకటి అబ్రహాము గుడారం అయితే రెండవది లోతు గుడారము. ఒకటి అబ్రహాము గుడారం అయితే రెండవది లోతు గుడారము. కానీ నీ గుడారం ఎక్కడుంది? అబ్రహాము గుడారంలో ఉన్నావా లేక లోతు గుడారంలో ఉన్నావా? లోతు గుడారంలో ఏముందో తెలుసా? మరణం ఉంది. లోతు గుడారములో క్షామం ఉన్నది. లోతు గుడారములో కీడు ఉన్నది. లోతు గుడారములో నశించిపోయే ప్రతిదీ కూడా అక్కడ ఉంది. కానీ అబ్రహాము గుడారంలో ఏముందో తెలుసా? శాంతి ఉన్నది. అబ్రహాము గుడారములో ఆత్మీయత ఉన్నది. అబ్రహాము గుడారములో ఆత్మీయ ఆహారం ఉన్నది. ఈరోజు నీ గుడారం ఎక్కడున్నది? అబ్రహాము గుడారంలోనే బ్రతుకుతున్నావా లేకపోతే లోతు గుడారంలోనే బ్రతుకుతున్నావా? రాయబడి ఉంటుంది, పక్క పక్కనే ఉంటాయి. 18వ అధ్యాయం మొదటి వచనం, 19వ అధ్యాయం మొదటి వచనం. ఒకళ్ళేమో ఎక్కడ ఉంటారో తెలుసా? ఆదికాండం 18 మొదటి వచనంలో ఉంటుంది. చూడండి, అక్కడ అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? చదవండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు చాలు. 19వ అధ్యాయం మొదటి వచనంలో ఆ సాయంకాలమున ఆ ఇద్దరి దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని. చాలు. లోతు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అంటే నాశనానికి బయట ఉన్నాడు. ఆ ద్వారము దగ్గర అతను కూర్చున్నాడు. ఎక్కడో తెలుసు? అది సింధూర వనంలో. ఈరోజు నువ్వే గుడారంలో బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు ఏ గుడారంలో బ్రతుకుతున్నావు ఆలోచించు. అబ్రహాము గుడారపు అనుభవాల్లోనే బ్రతుకుతున్నావా లేకపోతే అబ్రహాము గుడారంలో బ్రతుకుతున్నాను అని అనుకుంటూ లోతు గుడారంలోనే బ్రతుకుతున్నావా? ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఇంకా ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయము, కొద్ది కాదు, కొన్ని కాదు, చాలా చేతులు లేవలేదు. చాలా బాధాకరం. ప్రతి ఇంట్లో ఏముండాలో తెలుసా? కుటుంబాలను ఉండాలండి. కానీ ఇప్పటిదాకా లేకపోతే ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఈరోజు ప్రార్థన ఉంటుంది కదా, రేపు నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? కుటుంబారాధన ప్రారంభించాలి. ప్రారంభించినప్పుడు ఏమవుతుందో తెలుసా? పడిపోయిన బలిపీఠం కట్టబడతాడు. పడిపోయిన బలిపీఠం కట్టబడిన చోట యాకోబు ఏం చేశాడు? తిరిగి మళ్ళీ ఆ బలిపీఠాన్ని కట్టి ప్రార్థించినప్పుడు అక్కడ ఏం జరిగింది? చెప్పాలి, ఏం జరిగింది? ఏంటంటే నవలేసుకుంటున్నారు నోట్లో. గట్టి చెప్పండి, ఏం జరిగింది? అతని జీవితం మళ్ళీ మార్చబడింది. ఈరోజు మీ జీవితంలో కూడా ఇంకా అటువంటి అనుభవాలు ఉన్నాయేమో. దయచేసి పిల్ల పాపలతో కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలబడాలి. రేఖాబీలు అలాంటి వారే. ఇచ్చిన ఆజ్ఞను వారు మాత్రం పాటించడం కాదు, తన తర్వాత తరాలకు కూడా దాన్ని ఏం చేస్తున్నారు?
అందిస్తున్నారు. క్రైస్తవ్యం మీతో అంతమైపోకూడదు, మీ పిల్లలకు కూడా దాన్ని మీరు ఎలా ఇవ్వాలో తెలుసా? వారసత్వంగా ఇవ్వాలి. నిజంగా మా నాన్నగారి బట్టి నాకు బాగా సంతోషపడతాను. ఏంటంటే నాకు ఆస్తి ఏమి ఇవ్వలేదు, నాకు ఆస్తి ఏమి ఇవ్వలేదండి చెప్తా, కానీ జీవము గల దేవుని పరిచయం చేశారు. ఈరోజు మీ ముందు ఎలా మాట్లాడుతున్నాను దానికి అర్థం ఏంటో తెలుసా? ఆ జీవము కలిగినటువంటి దేవుని నా తండ్రి నాకు పరిచయం చేశాడు కనుకనే. మీ పిల్లలకి కూడా మీరు ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి పరిచయం చేయాలి, దేవుణ్ణి ఘనంగా చూపించాలి. ఎప్పుడు కూడా పిల్లల దగ్గర దేవుడిని ఎప్పుడు ఘనహీనంగానే చూపిస్తారు. పిల్లలకి దేవుడి దగ్గర ఎప్పుడైతే దేవుడిని ఘనంగా చూపిస్తామో ప్రతి విషయంలో కూడా పిల్లలు దేని మీద ఆధారపడతారో తెలుసా? దేవుని మీదే ఆధారపడతారు. అప్పుడు వారి జీవితం ఏమవుతుందో తెలుసా? కట్టబడుతుంది, లోకంలో కలిసిపోకుండా నిలబడుతుంది. రేఖాబు వారు అలాంటి వారు. తర్వాత మాటలు చదివినట్లయితే, యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగినట్లుగా ఇండ్లు కట్టించుకోలేదు, ద్రాక్షావనములు కానీ పండ్లు కానీ ఫలములు కానీ సంపాదించుకోలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాం. చాలండి. ఎంత గొప్ప సాక్ష్యం సార్, ఆలోచించండి. నిజంగా ఆ సాక్ష్యాన్ని మీరు చెప్పగలరా? గుండెల మీద చేసుకుని అందరి ముందు దేవుడు చెప్పిన ప్రతి మాటని నేను నిలబడి ఉన్నాను, కట్టుబడి ఉన్నాను నా జీవితంలో, నా కుటుంబంతో సహా అని. ఈరోజు ఎవరో మారక్కర్లేదండి, ముందు మనమే మారాలి, ముందు మనమే మారాలి. ఎందుకు తెలిసి మాట అంటున్నాను? స్టార్ట్ చేసే ముందు మాట చెప్పాను ఏంటో తెలుసా? ఒక బాగా చదవనటువంటి వాడికి బుద్ధి చెప్పాలి అంటే ఎవరిని చూపిస్తాడు దేవుడు? చదివేవాడినే. ఇంతకీ ఈ రేఖాబీలు ఎవరో తెలుసా? ఈ రేఖాబీలు ఎవరో తెలుసా? మీరు అన్యులు. మీరు ఎవరో 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 మనం ఎవరో మనం ఎవరో మనం ఎవరో దేవుని పిల్లలం. రేఖాబీలు ఎవరో? అన్యులు దేవుని అని అంతలా నమ్మకం ఉంచుతారు. వాస్తవం అంటారు. ఇది చూద్దాం. అసలు ఈ రేఖాబీలు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు దేవునికి వీళ్ళకి సంబంధం ఏంటి, దేవుని ఎందుకు విశ్వాసం ఏ విధంగా వచ్చారు అని దాన్ని మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చదవండి. న్యాయాధిపతులు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం, పేజ్ నంబర్ 198, పాత నిబంధన. మోషే మామైన కేయిను కుమారులు యోగ వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్లు పట్టణములో నుండి ఆరాదు దక్షిణ దిక్కున యోదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జన్మతో నివసించేది. చాలు కదా. ఇప్పుడు చూడండి, మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 2వ అధ్యాయము 65వ వచనము. యబ్బేజులో కాపురమున్న లేఖీకులు వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, సుక్కోతీయులను, వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కెనేనీల సంబంధులు. అంటే వీళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరో ఎవరో చెప్పండి. ఇందాక అన్నాను కదా, ఎవరిల్లు? అన్యులు.
రేఖాబీలు ఎవరు? అన్యులు. దేవుణ్ణి ఎలా వెంబడించారు అన్యులు? ఎలా వెంబడించారంటే, వీళ్ళు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణించారు కదా అడవుల్లో. ఏం చేశారు? ప్రయాణించారు కదా. ప్రయాణించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీల ప్రజల ఎదురు చేసిన అద్భుతాలనే చూసి, ఆ దేవుడు ఎంత గొప్పడో చూడండి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడంట్రా, రాయిలో నీళ్ళు ఇస్తున్నాడంట్రా, వాళ్ళు బట్టలు తుక్కోకుండా వాళ్ళ బట్టలు కూడా మార్చిపోవట్లేదంట్రా, కనీసం వాళ్ళ చెప్పులు కూడా ఆగట్లేదంట్రా, తినడానికి డైలీ వాళ్ళకి మన్నా ఇస్తున్నాడంట్రా, పూరేళ్ళు ఇస్తున్నాడంట్రా, ఆ దేవుడు నిజంగా గొప్పడు అని చెప్పి ఎవరిని వెంబడిస్తున్నారో తెలుసా మీరు? నిజమైన దేవుణ్ణి. ఎవరిని? నిజమైన దేవుణ్ణి ఎవరు వెంబడిస్తున్నారో? అన్యులైనటువంటి రేఖాబీలు. ఇప్పుడు చెప్పండి, అన్యులు బాగున్నారా, దేవుని ప్రజలు బాగున్నారా? ఏ అంటే మనలో ఏం కోల్పోయాం మనం? విధేయత. దేవుని యందు మనకు విధేయత లేకపోయిన కారణాన్ని బట్టి ఒక అన్యులను చూపించి మనకి ఈరోజు ఏం చెప్తున్నాడు తెలుసా? బుద్ధి చెప్తున్నాడు. వారు ఎప్పుడైతే దేవుణ్ణి ఆ అరణ్యంలో వెంబడించారో, ఎవరు వెంబడించారంట? రేఖాబు సంతతి వారు. ఒక అన్యుడు ఎవరిని వెంబడించాడు చెప్పాలి? ఎవరిని? ఎవరిని? మీరు కంటిన్యూ చెప్పట్లేదు, ఎందుకు మింగేస్తున్నారు? రేఖాబీలు ఎవరిని వెంబడించారు? ఎవరు వారు? అన్యులు కదా. దేవుడు వారిని ఏమైనా పిలిచాడా? పిలవలేదు. కానీ జరుగుతున్న అద్భుతాలను బట్టి వారు ఏం చేస్తున్నారు? దేవుడిని వెంబడిస్తున్నారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా అనేక మంది ఉన్నప్పటికీ వారికి దేవుని పట్ల ఏం లేదో తెలుసా? విధేయత లేదు. కానీ అన్యులకి ఏముందో తెలుసా? దేవుని యందు ఏముంది? నిన్న సువార్తకి వెళ్ళాం కదా. సువార్తకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, పాపం అన్నాలు మైక్లో మాట్లాడుతున్నారు. మైక్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మైక్ శబ్దము విని ఒక ఆమె పరుగు రోడ్డు మీద వచ్చింది. పరుగు రోడ్డు మీదకి వచ్చి ఏమంటున్నారో తెలుసా? ఆవిడ, మా ఇంటికి ప్రార్థన చేయడానికి రండి అంటున్నారు. ఆవిడెవరో ఒక అన్యురాలు. అన్యురాలు. ఆ అన్యురాలు ఏం చేసిందో తెలిసి ఇంటికి తీసుకెళ్ళి, మా మనవరాలకి బాగోలేదు, దయచేసి ప్రార్థన చేయండి, అని చెప్పండి. ఎవరి యందు విశ్వాసం ఉంచింది? నిజంగా అటువంటి విశ్వాసం మీకు ఉందా? క్రైస్తవులమైన మనకు అటువంటి విశ్వాసం ఉందా? ఎందుకంటున్నాను తెలుసా? మన విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే కాశీ తాళ్ళు వైపు ఉంటుంది. మన విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే తాయెత్తులోనే ఉంటుంది. మన విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే కాలికి నల్లతాళ్ళు కట్టేసుకుంటారు, అట్లీ ఎంత ఉంటుంది మనకి. ఒక అన్యుల విశ్వాసం దేని మీద ఉంది? దేవుని మీద ఉంది. కానీ దేవుని ప్రజల మీద మన విశ్వాసం మాత్రం దేవుని మీద ఉండట్లేదు. ఒక అన్యుడైనటువంటి రేఖాబు దేవుని తెలుసుకున్న తర్వాత అతని జీవితం ఏం చేశాడో తెలుసా? మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేఖాబు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడో తెలుసా? మార్చుకున్నాడు. మార్చుకునే అతని కుమారుడికి ఏం పేరు పెట్టాడు తెలుసా? చూడండి, ఏం పేరు చదివారు కదా ఇందాక. రేఖాబు కుమారుడైనటువంటి మరే మళ్ళీ తెల్లమొక్కలేసి చూస్తున్నారు. చదవండి మాట మళ్ళీ. రేఖాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు. రేఖాబు కుమారుడికి ఏం పేరు పెట్టాడు? ఏం పేరు? యెహోనాదాబు. యెహోనాదాబు అన్న మాటకు అర్థం ఏంటంటే
యెహోవా గనుడు అని అర్థం. ఏంటి? యెహోవా గనుడు లేదా యెహోవా దయాళుడు అని అర్థం. ఏంటి? గనుడు లేదా యెహోవా. ఎవరు పెట్టారు ఈ పేరు? ఎవరు పెట్టారు ఈ పేరు? ఒక అన్యుడు పెట్టాడు. ఎవరు తెలుసుకొని? దేవుడు తెలుసుకొని. అసలు రేఖాబు అన్న మాటకు అర్థం ఏంటంటే స్వారీ చేయువాడు. ఏంటి? స్వారీ దేని మీద చేస్తాం? దేని మీద? గుర్రం మీద స్వారీ చేస్తాం, కరెక్టే. కానీ అందరూ చేయలేరు స్వారీ. స్వారీ చెయ్యాలి అంటే ఒక అర్థం ఉంటుంది. స్వారీ చెయ్యాలంటే ఒక నియమం ఉంటుంది. స్వారీ చెయ్యాలంటే ఎవరు పడితే వారు చెయ్యరు. ఎవరు చేస్తారో తెలుసా? స్వారీ ఎవరు చేస్తారంటే గుర్రం యొక్క మనస్సు, దాని మీద కూర్చున్న వాడి యొక్క మనస్సు ఏకమైతేనే వారిద్దరు ఏం చేయగలరు. ఒకవేళ గుర్రం మనసు ఒకటే, ఈ కూర్చున్నవాడి మనసు ఒకటే, ఇది ఎలా వెళ్తాడు, ఎలా లాగడానికి ఏం చేస్తుంది గుర్రం అంటే. ఇప్పుడు ఈ రేఖాబు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? స్వారీ చేయవాడు అంటే అతడు దేవునితో ఏ విధంగా స్వారీ చేశాడు ఆలోచించండి. దేవుడి మనస్సు అతడి మనస్సు ఏకమైపోయి వారిద్దరూ కలిసి స్వారీ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యంలో జరుగుతున్న ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని ప్రజల్లో మార్పు రావట్లేదు, కానీ ఎవరిలో మార్పు వస్తుందో తెలుసా? అన్యుడైనటువంటి రేఖాబు. ఈరోజు నీ ముందు కూడా అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా నీ హృదయం బండైపోతుంది ఒకసారి. కానీ సంఘంలో జరుగుతున్న ఆశ్చర్య కార్యాల వల్ల ఎవరు మారుతున్నారో తెలుసు బయట? ఒక అన్యుడే మారగలిగితే సంఘంలో ఉంటూ మనం ఏం చేయగలుగుతున్నాం? ఇందాకేం చెప్పాను? రేఖాబు అన్న మాటకి స్వారీ చేయవాడైతే అతనికి పుట్టిన కుమారుడికి ఏం పేరు పెట్టాడు? యెహోనాదాబు. యెహోనాదాబు అంటే అర్థం ఏంటనుకున్నాం? యెహోవాయే గనుడు. అంటే రేఖాబు పిల్లల్ని ఎందులో పెంచాడు? దేవునిలో పెంచాడు. అంటే తన భక్తిని కొనసాగించాడా, ముగించేశాడా? ఒక అన్యుడే ఆ విధంగా జీవించగలిగితే క్రైస్తవులమైన నువ్వు నేను ఏ విధంగా జీవించాలి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముగించేస్తాను, సమయం అవుతుంది, ముగించేస్తాను. అటువంటి వాడు ఎవరు? అటువంటి వాడు ఎవరు? యెహోనాదాబు. ముగించేమంటారా? అందరూ అటు ఇటు చూసుకుంటున్నారు, ముగించేస్తారు. చాలా దేవుడు సంతోషపడ్డాడు. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? ఏ దేవుడు టెస్ట్ పెట్టాడు అక్కడ. ఏం టెస్ట్? తాగారా? తాగలేదు. కనుక దేవుడు వారిని చూసి చాలా సంతోషపడి, ఇర్మియా కూడా చాలా సంతోషపడిపోయాడు. వీళ్ళు కొన్నంత భక్తి మా వాళ్ళకుంటే ఎంత బాగుంటుందో అని ఏం చేస్తున్నాడో తెలుసా దేవుడు? చదవండి ఆ మాటలో 12వ వచనం నుంచి. అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడకు సెలవిచ్చున్నదేమనగా, నీవు వెళ్ళి యోధా వారికి యెరూషలేము వారికి ఈ మాటను ప్రకటించుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటకు ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము తాగద్దని రేఖాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాట స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞను విధేయులై వారు ద్రాక్షారసము త్రాగుతున్నారు. అయితే ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారో తెలుసా? నీ గురించే. ఇప్పుడు చదవబడే ప్రతి మాట నీ గురించే. చదవండి. అయితే పెందల కడే లేచి నీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. మరియు పెందల కడే లేచి ప్రవక్తలనైన నా సేవకులను
మీ యొద్దకు పంపించినను ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనని ఎడల అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసించురని నేను ప్రకటించుతుని గాని మీరు చెవి యొక్కక నా మాట వినకపోతే. ఆ మాట దేనితో తెలుసా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒక అన్యులే వారి భక్తిని అంత నిష్ఠగా చేస్తున్నప్పుడు వారు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వారి భక్తి ఎక్కువైందే కానీ తక్కువైపోలేదు. నిజం ఆలోచించలే. ఇది ఏ సీజన్ ఇది? మాల ఎక్కువ వేస్తారు. ఏం చేస్తారు? మాల ఎన్ని రోజులు వేస్తారు? మ్యాక్సిమం 40 రోజులు వేస్తారు నాకు తెలిసి. ఇంకా తక్కువ వేస్తారు. 20 రోజులు 7 రోజులు కదా. ఈ 40 రోజులు ఏం చేస్తారు ప్రజలు? ఏం చేస్తారు? కాలు చెప్పులు వేసుకోరు ఒకటే, నాన్ వెజ్ తినరు రెండు. ఎన్నింటికి పొద్దున్న ఎన్నింటికి లేస్తారు? 3 గంటలకు. ఎన్నింటికి? 3 గంటలు. ఎన్నింటికి? ఎన్నింటికి చెప్పండి అమ్మా. నిద్రపోతున్నారు ఏంటి? గట్టిగా చెప్పండి, వెళ్ళిపోదాం. అయిపోయింది ఇంకా. ఎన్నింటికి? 3ంటికి. ఇదే కాలం చలికాలంలో 3ంటికి లేచి మిమ్మల్ని చన్నీళ్ళతో స్నానం చేయమంటే ఎంతమంది చేస్తారు? ఎవ్వరూ చేయరు. ఏ అంటే చలి బాబాయ్ రొంత చేయలేదు అని అనుకుంటాం, కానీ వాళ్ళకి అలా ఉండదు. పొద్దున్నే 3ంటికి లేస్తారు, నైవేద్యాలు అంటారు, ప్రార్థనలు అంటారు, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా అనేక చోట్లకి తిరుగుతారు, ముళ్ళులు గుచ్చుకున్నా పట్టించుకోరు, నాన్ వెజ్ తినరు. మనకు ముక్క లేకపోతే బా అంత నిష్ఠగా బ్రతుకుతున్నారు. ఎవరో జీవము లేనటువంటి దాని కొరకే వారు అంత నిష్ఠగా బ్రతికినప్పుడు, జీవము కలిగి భూమి మీద సమస్తమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడికి రోజు మనం ఏ విధమైన భక్తికి చేయగలుగుతున్నాం? ఆ గుడి దగ్గర మొన్న ఒక ఆయన కొడుకుని పోయి దండాలు పెట్టేస్తున్నాడండి, చూశాను నేను. ముగ్గులేం ఇలాగే అనుకుంటున్నారు. మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమంటే నామోష్ మనకి ఏ అంటే చెయ్యరు. ఏ అంటే పడుకోదు, మోకాళ్ళు వేస్తే అనుకుంటాం మనం. బయట మీకు ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తారు? మీరు మోకాళ్ళు వేయగలుగుతారా? ఏ అంటే రోడ్డు బాబది, అందరూ చూస్తారు, భక్తి లోపల ఉంటే సరిపోదా అని అంటారు మీరు. మళ్ళీ పన్నులే జీవం లేని దాని కొరకు కొన్ని వందల కిలోమీటర్లు నడవగలిగితే జీవము కలిగినటువంటి దేవుని కొరకు మందిరానికి రావడం కూడా మనకి కష్టం. ఇప్పుడు చెప్పండి, అన్యుల భక్తి గొప్పదా, మన భక్తి గొప్పదా? అన్యుల భక్తి గొప్పదా, నీ భక్తి గొప్పదా? చెప్పండి అమ్మా. మీరు కన్ఫ్యూజన్గా ఉన్నారు. క్లియరెన్స్ చేస్తే నెక్స్ట్ వాక్యం అయిపోయినట్టు వెళ్ళిపోదమ్మా. ఎవరి భక్తి గొప్పదే? మరి మనలో ఏం లోపించిందంటారు? అయితే ఇప్పుడు మాట వినకపోవడమే లోపించింది. దేవుడు చెప్పే ప్రతి మాటకి మనకి ఏం లేదు తెలుసా? విధేయత లేదు. విధేయత ఎక్కడికి నడిపిస్తున్నాను అందాక? విశ్వాసం నడిపిస్తాను. విధేయత లేకపోతే ఇంక విశ్వాసం ఎక్కడి నుంచి అవుతున్నాను? దేవుడు ఏమంటున్నాడు తెలుసా వారితో? పెందల కడే లేచి మీతో అనేక సార్లు మాట్లాడాను, మీతో మీ జీవితం మార్చుకుంటారేమోనని అనేక సార్లు మీతో నేను మాట్లాడాను. దాన్ని మీరు ఏం చేశారో తెలుసా? పెట్టలేదు. పెందల కాడే ప్రవక్తలైనటువంటి నా సేవకులను అనేక సార్లు మీ దగ్గరికి పంపించాను, కానీ మీరు నా మాట
కూడా మనం పరలోకానికి వెళ్ళిపోతామంటారా? నిజంగా దేవుని మాట వింటున్నారా? చెప్పండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి, స్వపరీక్ష. నిజంగా నేను దేవుడి మాట వినగలుగుతున్నానా? రేఖాబీల్లాగా మొదటి స్థానం దేవునికి ఇవ్వగలుగుతున్నానా? తన పితరుడైన యెహోనాదాబు చెప్పిన ఆజ్ఞల ప్రకారం వారు ఎలాగైతే జీవించారో దేవుడు మాకిచ్చిన ఆజ్ఞల ప్రకారం మేము జీవించగలుగుతున్నామా? ప్రతి ఒక్కరూ మనపూర్వకంగా